చూసి చెప్పాడు. ఒక చేప ఇచ్చే మాట ఆశ్చర్యమే, కాని ప్రాణం విలువైనదే అని చెప్పి వలను సడలించి చిన్న చేపను నెమ్మదిగా నీటిలో వదిలేశాడు. చేప చప్పున లోతైన నీటిలోకి మాయమైంది. రవి ఇంటికి ఖాళీ బుట్టతో వెళ్ళాడు. కాని అతని హృదయం ప్రశాంతంగా ఉండేది. రెండో రోజు రవి మళ్ళీ నదికి వెళ్ళాడు. ఈసారి వల చాలా భారీగా అనిపించింది. చాలా శ్రమతో వలను బయటకు తీశాడు. ఆశ్చర్యంగా వలకు పెద్ద పెద్ద మెరిసే చాపలు నిండిపోయున్నాయి. గ్రామంలోని ప్రజలు ఇటీవల వచ్చి ఆశ్చర్యంగా చూశారు. నీకు అదృష్టం వచ్చింది అని కొందరు చెప్పారు. ఇవన్నీ అమ్మితే నువ్వు ధనవంతుడవ్వచ్చు. అక్కడ ఒక లోభీ వ్యాపారి కూడా ఉన్నాడు. అతను గుసగుసగా ఇలా అన్నాడు, ఈరోజు ఇన్ని పడితే రోజంతా రాత్రంతా చేపలు పడితే ఎంత